తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి స్థానిక తెలుగుదేశం నాయకులకు కోరుకుడు పరంగా తయారైంది. చాలా కాలం నుంచి ఆయన ఒక రకంగా పార్టీ లైన్లో కాకుండా భిన్నంగా ప్రవర్తిస్తున్నట్టు, ఆయన ప్రవర్తన, ఆయన వ్యవహార శైలి పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మద్యానికి సంబంధించి బెల్ట్ షాపులు అనుమతిస్తున్న కూటమి ప్రభుత్వం తన నియోజకవర్గంలో మాత్రం అలాంటివి జరగడానికి వీల్లేదంటున్నాడు. స్వయంగా వెళ్ళి బెల్ట్ షాపుల మీద దాడి చేస్తున్నాడు. స్వయంగా అక్కడ సీసాలు బాలగొడుతున్నాడు. బుల్డోజర్లతో అక్కడ ఉన్న బెల్ట్ షాపును దాన్ని పడగొట్టి కూడా మీడియాలో బాగా ప్రచారం చేసుకున్నాడు. అదేవిధంగా ఇసుక సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక నాయకులు తన ర్యాంపుల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆ ర్యాంపులకు సంబంధించి వాళ్ళు ఇసుక దందాలు చేసుకుంటున్నారు. అయినప్పటికీ తన నియోజకవర్గంలో అలాంటి ఆటలు చెల్లవని చెప్పేసి ఆయన దాని మీద కూడా నానా హడావుడి చేస్తున్నాడు. అయితే స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులకే వీటన్నిటిలో వాటాలు, వీటి మీద పెత్తనాలు ఉంటాయి కనుక వాళ్ళకే ఇది ఇబ్బందికరంగా మారింది. ఆయన వ్యవహార శైలికి సంబంధించి అధిష్టాన వర్గానికి వాళ్ళు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఈ విషయాల్లో ఆయన్ని పిలిచి మందలించడం కానీ, ఆయన మీద యాక్షన్ తీసుకోవడం కానీ సాధ్యం కాదని చెప్పి ఇప్పటివరకు అధిష్టాన వర్గం మౌనంగా ఉండిపోయింది. అయితే ఇప్పుడు ఆయన ఒక విషయంలో దొరికిపోయాడు. తన నియోజకవర్గంలోని ఒక ప్రైవేట్ వ్యవహారంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతున్న వివాదంలో జోక్యం చేసుకుని ఒక దళిత మహిళని అనుచితమైన మాటలతో దూషించాడు అని చెప్పేసి వార్తల్లో వచ్చేసింది. వెంటనే స్థానిక నాయకులు ఆయన ఎప్పుడు దొరుకుతారని ఎదురు చూస్తున్నారో ఏమో, వెంటనే అధిష్టాన వర్గానికి ఫిర్యాదు చేశారు. అధిష్టాన వర్గం వెంటనే సోమవారం ఆయన క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కావాలని చెప్పేసి ఆయనకి నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయం పెట్టుకొని ఆయన్ని కేవలం ఒత్తిడి చేసి వదిలేస్తారా, లేదంటే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది ప్రస్తుతం ఎదురు చూడాల్సిన విషయం. స్థానిక నాయకులు మాత్రం ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. వైసీపీ నాయకుల లైన్లోనే ఆయన ఈ విషయాలన్నీ చేస్తున్నాడు. వైసీపీ నాయకులకు సంబంధించిన అండ ఏదో ఉంటే ఆయన మమ్మల్ని ఇక్కడ ఈ వ్యవహారాలన్నీ చేసుకోనీయకుండా అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఏం జరుగుతుందో పార్టీ క్రమశిక్షణ సంఘం ఎలాంటి చర్య తీసుకుందో వేచి చూడాలి.